పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం, ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఇల్లు దేవుడు లత జీవితంలో, తన భర్త పిల్లల జీవితంలో అనుగ్రహించాడు కనుకనే ఇది అనుగ్రహింపబడింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యం, యెహోవా ఇల్లు కట్టించనిదేలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దేవుడు ఒక ఇల్లును కట్టి వారి చేతికి అప్పగిస్తేనే అప్పగింపబడతాయి. ఈ యొక్క ఇల్లును కూడా లత తన భర్త పిల్లలకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కట్టిస్తే మనం పొందుకుంటాం. ఈ వాక్యాన్ని బట్టి ఆయన కట్టించాడు కనుక ఈ రోజు నా యొక్క నూతనమైన గృహంలోకి వస్తుందని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపే, నీ దాసుని ఆయన ఈ యొక్క గృహాన్ని లతమ్మ జీవితంలో మీరు అనుగ్రహించి ఉన్నారు. తన కొరకు, తన కుటుంబం కొరకు అనుగ్రహించిన దేవా, ఎవరైనా పొందుకోవాలంటే భూలోకంలో పరలోకంలో మీరు అనుగ్రహిస్తే అనుగ్రహింపబడుతుందని లేఖనాల్లో రాయబడింది కనుక ఈ గృహాన్ని వెనకిచ్చినందుకు వలన ఈ దాసుని వచ్చిన్నాను. ఇది మొదలుకొని నిరంతరము ఈ యొక్క గృహాన్ని పరిశుద్ధపరిచి ఇక్కడ సుఖము, సంతోషము, ఆనందం కలుగుటకు సహాయం చేయండి. ఆయుష్, ఆరోగ్యాలు దయచేయండి. కృపాక్షేమములు ఇంట్లో జీవిస్తున్న వారికి దయచేయడం ప్రార్థిస్తుంది. నిరంతరం నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి విధమైన దురాత్మకీయుల అధికారిక శక్తులన్నింటినీ ఆకాశం నుంచి వ్యక్తి పంపించి యేసు పరిశుద్ధ నామమున కాల్చి ఇదిగో ప్రభు, నీ వెలుగును ప్రకాశింపచేయండి. నీ దాసుని ఇక్కడికి వచ్చినాను, సేవకునిగా ఆయన ప్రవక్తగా అయా నీ దాసుని వచ్చినాను ప్రభు. ఈ ఇంటిని పరిశుద్ధపరుస్తున్నాను, మీరు పరిశుద్ధపరచండి. ఈ ఇంటిని దీవిస్తున్నాను, ఇంటిని దీవించండి అయా. నాయన నీ సేవకులు దీవించిన ప్రతి ఇల్లును మీరు దీవిస్తానని చెప్పారు. నీ దాసుని పాదం మోపినాను, పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి అయా. నాయన ఆయుస్సు, ఆరోగ్యాలు బిడ్డకి దయచేయండి. ఆయుస్సు, ఆరోగ్యాలు బిడ్డకి దయచేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి. మీ కృప నిత్యము తోడుగా వచ్చండి. యేసు పరిశుద్ధ నామములో కలుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా, నా హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా, నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు, నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు. నేను నీ వాడను,
నీవు నా ప్రియుడవు యేసయ్యా. నేను నీ వాడను, నీవు నా ప్రియుడవు యేసయ్యా. హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. నేను అంజయ్య కుమార్తె పెద్ద కుమార్తె నా తండ్రి లతా విషయంలో ప్రార్థిస్తాను. కుమార్తెకి నా తండ్రి ఎన్నో సంవత్సరాలు రెండుకుంది ప్రభా. ఈ సంవత్సరం ప్రభా ఈ దినానే కుమార్తెకి నాయన ఇల్లు నాకు సొంతం చేసినందుకు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు ప్రభా. ప్రయాసలు కష్టాలు మీరు తోడుగా ఉంది తండ్రి. ఈ ఇంటిని అక్కడికి మీరు సిద్ధపరిచినందుకు ఇల్లు మేము ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. ఇక్కడ మీరు ఉండండి తండ్రి. నీ ఆత్మని ఇక్కడ ఉంచండి. దయచేయండి కట్టుకోవచ్చు త్వరగా కట్టుకుంటూ సహాయం ఇచ్చిన ఎదురు బిడ్డ చిన్నది కంచ కాపుదల కుటుంబంలో నివసిస్తుండగా ప్రభా మీ కాపుదల భద్రత ఉంచండి. నీ దేవతల తోడుగా ఉంచండి నాయన తండ్రి. మీరుంటే సహాయం చేయండి నాయన. భర్త విషయంలో ప్రార్థిస్తున్నాం. తన భర్తను కూడా మీరు మార్చండి. భార్య మీద పిల్లల మీద ప్రేమ కనికరం జాలి పుట్టించండి. ఈ గొప్ప ఇంట్లో వచ్చిన సందర్భంగా ప్రభు భార్య భర్త కలిసి సంతోషంగా ఉంటూ చూపాలి. ఆ కార్యం మీరు చేయమని అడుగుతున్నాం ప్రభా. ఏమైనా చేయగల దేవుడు నా తండ్రి. కఠినాత్మకు మార్చిన దేవుడు ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి. భార్య భర్త సంతోషంగా కుటుంబంలో నివసించాలయ్యా. ఆనందకరంగా ఉండాలి ప్రభా. కానీ సుఖ జీవం కలిగి బిడ్డలు జీవించడం సహాయం చేయండి. మీరే కార్యం చేయండి అయ్యా. మీ శాంతి సమాధి కుటుంబంలో బిడ్డలకు మీరు దయచేయమని, ఈ కుటుంబంలో మీరు నివాసం ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ప్రతిష్ఠిస్తున్నాము. మీ నామము నా గొప్ప కార్యం జరిగించండి. కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. నా హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు. నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు. నేను నీ వాడను, నీవు నా ప్రియుడవు యేసయ్యా. నేను నీ వాడను, నీవు నా ప్రియుడవు యేసయ్యా. హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. చిల్డ్రన్స్ జీవిస్తుండగా సుఖము సంతోషము ఆనందం దయచేయండి. ఏ రోగం ఉంటానికి వీల్లేదు. ఆరోగ్యాలు ఇవ్వండి. మనుషుల దయంతో మీ దయంతో బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. మీ కృప మీ దయ బిడ్డ మీద వచ్చండి. ఈ గదిలో ఉన్న ప్రతి బిడ్డకు సుఖమాన్ని దయచేయండి. మీ కృప తోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ బిడ్డల పరమ ఆమేన్.
దేవుడా, శక్తిమంతుడా, ఇదిగోనైనా ప్రభా ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి నీకు వేలని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా నాయన, ఎన్నో రోజుల నుండి ప్రభా పిల్లలు పట్టుకుని ప్రభా నాయన మరి నాయన గిరాయింట్లో ఉంటుండగా నాయన వేదన పడుతూ బాధపడుతూ నాయన మరి అయినప్పటికీ నాయన మీ పూజలు మీ మేలు ద్వారా నాయన మీరు చేసిన ప్రతి మేలును బట్టి మరొక నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఎస్ఐ నీకు ఇస్తున్నాను ఆయన చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఏదైనా చేయగలరు గొప్ప దేవుడో ప్రభా, మీరు మాత్రమే మార్చగలరు గొప్ప దేవుడో ప్రభా. ఆయన మార్చి స్వస్థపరిచి ఆయన కుమారుని ఆయన గృహానికి రప్పించే కృపను దయచేస్తారని నన్ను స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడు నమ్మదగిన వాడు యేసు క్రీస్తు అను నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న